సిక్కోలు జిల్లాలో వంశధార ఉద్యమం మరోసారి వేడెక్కుతోంది. సమస్యలు పరిష్కరించకుండా పోలీసు బందోబస్తు మధ్య పనులు ప్రారంభిస్తే నిర్వాసితుల నుండి ప్రతిఘటన తప్పేలా లేదు. పరిహారం చెల్లించకుండా రేషన్ కట్ చేస్తే నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేస్తారా? అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజాప్రతినిధుల దూకుడు మరో హింసాత్మక ఉద్యమానికి బీజం వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా సిక్కోలు జిల్లాను కరువు కాటకాల నుండి కాపాడొచ్చనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 2017 జూన్ కల్లా 8 టీఎంసీల నీరు నిల్వ చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగానే జీవోలు కూడా విడుదల చేయడంతో పాటు నిధులు మంజూరు చేసింది. అయితే నిర్వాసితులకు ప్రకటించిన ఆర్థిక సహాయం, పునరావాసం పూర్తి స్థాయిలో కల్పించకుండా రెండో దశ పనులు చేపట్టడంతో అడ్డంకులు మొదలయ్యాయి. ప్రాజెక్టు పనులకు వారు వ్యతిరేకం కానప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ఆర్ ప్యాకేజీలు, పునరావాసం వంటివి పూర్తి స్థాయిలో అమలు చేసిన తరువాత రెండో దశ పనులను ప్రారంభించాలని వారు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పరిహారం అంచనాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించడమే కాకుండా వారికి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మాకు ఏది సరిపోయినా సరే మాకు ప్యాకేజీలు ఇవ్వడం లేదు. అంటే మాకు 2 నెలలు 3 నెలలు తక్కువైనా సరే మాకు ప్యాకేజీలు ఇవ్వడం లేదు. పక్క గ్రామం వాళ్ళకి 100 ఇళ్లులున్నా సరే 160 ప్యాకేజీలు వచ్చాయి. మా గ్రామానికి 800 ఇళ్లులున్నా సరే 220 వచ్చాయి. జేసీ గారు కానీ ఎస్టీసీ గారు కానీ స్పందన లేదు. మంత్రివర్యులు కూడా స్వయంగా నేను కలిసి చెప్పినప్పటికీ స్పందన లేదు. నిర్వాసం చేసిన పాపమా ఇది. మా భూములు, ఇల్లు సర్వం కోల్పోయి చెట్టు చేమలు మేము స్థానికంగా వెళ్ళిపోయిన సమయంలో మాకు రాజకీయాలు చేసి మా గ్రామాలు నాశనం చేస్తాను. అప్పటికే భూసేకరణ పూర్తయినందున 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం కుదరదని చెప్పి యూత్ ప్యాకేజ్ ని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. యూత్ ప్యాకేజ్ కోసం 420 కోట్లు మంజూరు చేయడంతో పాటు దానికోసం ప్రత్యేకంగా జీవోను కూడా విడుదల చేశారు. అయితే యూత్ ప్యాకేజ్ పంపిణీలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పంపిణీలో జాప్యం చోటు చేసుకుంది. వంశధార నిర్వాసిత గ్రామాల్లో పర్యటించిన ఏపీ సీపీఎం కార్యదర్శి మధు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పునరావాసం చెల్లించకుండా ఉన్నటువంటి చాలా పులిచెంతల పునరావాసాలు ఇంకా చెల్లించాల్సినవి ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ సమీకరించి చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక చేస్తున్నా. ఈరోజు అక్రమంగా మాతో కూడా వస్తున్నటువంటి నారాయణరావు, సింహాచలం ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానంతా సమీకరించి ఎదుర్కొంటామని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తాను. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో వారితో చర్చలు జరిపి వారికి న్యాయం చేస్తుందా లేక గట్టి బందోబస్తు మధ్య పనులు ప్రారంభిస్తుందా అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రభుత్వం వారితో చర్చలు జరిపి వారిని ఒప్పించగలిగితే ఎటువంటి సమస్య లేదు. కానీ పోలీస్ పహారా మధ్య పనులు ప్రారంభించారని చూస్తే మాత్రం మరోసారి ఈ ఉద్యమం హింసాత్మకంగా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.